ఇది సినిమా విషయం పక్కన పెట్టండి, కాలేజ్ డేస్లో అమ్మాయిలు ఆ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి కొట్టిన సందర్భాలు. మేబీ అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్. నేను చదివిందంటే చెన్నై, తిరుపతి, ఎక్కువ చెన్నై తిరుపతిలో చదివానండి. సో అంటే ఇంకా అప్పుడు ఆ చిన్న వయసులో తెలియని చేసినటువన్నీ పెద్ద అయిన రిఫ్లెక్ట్ అవుతుంటాయి చూడండి. అలాంటి తెలియకేం చేయలేదు, క్లారిటీగా చేశాను అనమాట అప్పట్లో. అంటే ఇప్పుడు కొన్ని అప్పట్లో ఎలా ఉండేది అంటే ఇప్పుడైనా పర్లేదు, మనం లాగ్ స్ట్రిక్ట్ అయింది, మీరు వచ్చేసారు ప్రెస్ వాళ్ళు. అప్పుడు లేదు. ఇప్పుడు టక్కన కామన్ మ్యాన్ ప్రాబ్లం ఏందనుకో, పెద్దంటి అబ్బాయి ఒక చిన్న ఎవరైనా అమ్మాయిని ఏం చేసినా తప్పించుకునే వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా, ఒక అమ్మాయి మీద బలత్కారం అయినా ఎప్పుడైనా మాకు తెలిస్తే వీ యూస్ టు ఇమీడియట్ రియాక్షన్ వచ్చేసి, ఎందుకంటే ఫ్రెండ్ చెల్లిలో ఇప్పుడు టక్కని మీరు ఫోన్ చేశారు, ఇప్పుడు మనకు పరిచయం ఉంది, టక్కని మీరు ఇంటర్వ్యూ తర్వాత ఇలా ప్రాబ్లం అవుతుంది నాకు ఇదంటే నేను ఫస్ట్ పదండి వెళ్దాం అంటాను బండికి. దట్ ఈస్ మై మెంటాలిటీ. అది చిన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఒక హెల్ప్లెస్ ఉన్న ఒక లేడీస్ కానీ ఎవరికైనా ఇలాంటివి బలాత్కారాలు చేయడం, కొట్టడం, ఆడమ్మ చేయడం ఇలాంటివన్నీ నచ్చదు. సో అలాంటిది ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డీల్ చేసినప్పుడు ఐ లూజ్ మై సెల్ఫ్. అది మా ఇంట్లో కూడా నచ్చదు, ఎవరికి నచ్చదు. అది అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. అంటే చెప్పలేము, పేర్లు చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి జరిగాయండి. అప్పుడు పేర్లు చెప్పొద్దులేండి, పేర్లు చెప్పొద్దు, చెప్పండి. అంటే ఇన్సిడెంట్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెన్నైలో ఒక పెద్ద హోటల్లో, చాలా పెద్ద హోటల్లో తెలిసిన వాళ్ళు ఒక ఫ్రెండ్ చెల్లెల్ని, అదేదో పాపం సింగపూర్ నుంచి వస్తే అమ్మాయి, వీడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, అమ్మాయి సింగపూర్ నుంచి వచ్చింది. ఫ్రెండ్ అన్న వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి, చెల్లెలు సింగపూర్ నుంచి వచ్చి ఏదో ఒక ఈవెంట్, వాళ్ళది ఏదో ఫ్యామిలీ ఈవెంట్ అయిపోయి ఆ నైట్ ఫ్రెండ్స్ అందరూ ఒక పార్టీ చేసుకొని వెళ్ళిపోయి అన్నని ఎయిర్పోర్ట్లో డ్రాప్, ఫస్ట్ అన్న ఫ్లైట్ ఉంది రిటర్న్ ఆస్ట్రేలియాకి, అన్న వెళ్ళిపోయారు. చెల్లెలు అదే రూమ్లో, అన్న రూమ్లోనే ఉన్నింది. వీడు తీసుకెళ్ళి డ్రాప్ చేసిన వాడు రిటర్న్ వచ్చాడు రూము, తలుపుతాడు, అన్న ఏదో ఏమన్నాడు తలుపు తెచ్చాడు, అమ్మాయిని రేప్ చేశాడు ఆల్మోస్ట్. ఇది అదే హోటల్ వాళ్ళు, వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ అని చెప్పేసి, బ్రదర్ అని చెప్పి అదే హోటల్లో కీ తీసుకున్నారు. 5 స్టార్ జరిగింది ఇది. ఆ హోటల్ రూమ్ కీ తీసుకున్నాడు. ఆ కీ తీసుకుని, ఆ కీ ఇవ్వకూడదు, ఐడి కార్డు లేకుండా ఇవ్వకూడదు. ఇంకే సేఫ్టీ లేవుంది. అండ్ నంబర్ 5 స్టార్ హోటల్ ఇన్ ఇండియా. అది ప్రతి సిటీకి ఉంది ఆ 5 స్టార్ హోటల్. అంత పెద్ద 5 స్టార్ హోటల్లో ఇచ్చి పడ్డారు. వెళ్ళిపోయాడు, వాడు చేయాల్సింది చేశాడు, కొట్టాడు అమ్మాయిని, భయంకరంగా కొట్టాడు. ఆ ప్రాసెస్లో చెప్పుకోలేదు, పొరుగు గల కుటుంబం, బయటకు వెళ్ళారు. ఈ ఇష్యూ పెద్ద చేస్తా అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇదంతా వీళ్ళు ఇష్యూ చేసి, లేదు నో హోటల్లో ఇది మా హోటల్ రెప్యుటేషన్, అది ఇది అమ్మాయి కాలు పెట్టుకుని ఏం చేద్దాం, ఇది కూల్ చేయంటే వాడు పరారులో ఉన్నాడు. వాడు ఒక ప్రముఖ ఓకేనా, ఏం చేయలేము, వాడు ప్రముఖ, ఏం చేస్తే కేసు పెడితే ఎట్ట ఏముంటుంది, బయటకు వస్తాడు, అయిపోతుంది, ఏం చేద్దాంరా అనేసి. అప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటే చెన్నైలో, నా వాళ్ళకి ఫోన్ చేసి, సింబు వీళ్ళందరికీ ఫోన్ చేసి, బాబాయ్ ఇలాంటి వాడంట ఆ క్లబ్లోను, తర్వాత ఆ హోటల్లోనూ పేరు చెప్పిపోయాను. ఆ హోటల్ తీసుకొని వాళ్ళు ఫుటేజ్ ఇచ్చారు, సీసీ ఫుటేజ్. మనం చూసుకుని ఏంటంటే బిగ్ బ్యాచ్లు అడితే వీడు అని చెప్పారు అందరూ. సో వాడిని అప్పుడే తీసుకొచ్చేసి వాడికి మంచి గుణపాఠం నేర్పించి పంపించేసాం కొట్టారు. అది ఏమో గుణపాఠం అయితే నేర్పించారు లైఫ్లో అమ్మ జోలికి అంటే సార్. మరి పెద్ద ప్రముఖ వ్యక్తి అన్నారు కదా, తర్వాత ఏం రెస్పాండ్ కాలేదు ఇంకా వాళ్ళు ఆ రేంజ్ లో? వచ్చారు, పెద్దలు వచ్చారు, మాట్లాడారు నాతో. వచ్చారు, మా అబ్బాయి ఉన్నారంటే కదా మీతో, ఎవరు వచ్చినా నాకు తెలియదు సార్ అనేసి. మాకు తెలియదు సార్ అంటే, లేదు మాకు తెలిసి ఉన్నారని, వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను, నేను ఇన్వాల్వ్ అయితే ఇక్కడ వరకే సార్, ఈ విషయం మా నాన్న వరకు వెళ్తే మిమ్మల్ని వేసేస్తాడు, అక్కడ వరకు వెళ్ళకండి అన్నాను. వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చారు అనమాట. వాళ్ళకి నేనైనా వదిలేస్తాను, నేను పంపిస్తాను, మా నాన్న అయితే అసలు పంపిడు సార్, ఆడవాళ్ళకి ఏదైనా జరిగిందంటే అక్కడ వరకు వెళ్ళకండి, మీ మర్యాద పోతుంది అన్నారు. ఆయన డీసెంట్గా లేసి, ఓకే బాబు మీరు ఏం చేయాలనుకుంటారు పంపిండి అని వెళ్ళిపోయాడు. పంపించేసాం. సినిమా స్క్రిప్ట్ లో జరిగింది. ఇది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిందండి. ఏజ్లో? ఏజ్ ఎందుకు లేదు, 10 years అయింది. ఓకే రైట్. ఓకే, అసలు గౌరవించుకోండి మోహన్ బాబు. కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆవిడ. ఆ యంగ్ శివాజీ పాత్ర ప్రారంభం నుంచి ఏమిటి ఎలా ఉంది మోహన్ బాబు గారు, యంగ్ శివాజీ గారు అలా 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 చూసి గంట తర పెడతారు. ఓకే, ఒక యంగ్ శివాజీ. ఇది యంగర్ జనరేషన్కి ఉంది. తర్వాత అదే యంగర్ జనరేషన్కి ఐటమ్ సాంగ్ అంటూ ఉంటారు. ఐటమ్ సాంగ్ అంటే తెలుగు పదం నాకు అర్థం కాల. అలాగే పటేల్కు ఈ యంగర్ జనరేషన్ నచ్చే ఐటమ్ సాంగ్, ఐటమ్ అన్నదాన్ని అటువంటి ఒక
సాంగ్ అనేది ఈ విధంగా కూడా చూపించచ్చా? ఐటమ్ సాంగ్ లాగా ముందులు ఒప్పుకోవడాలు, వెనకాల ఒప్పుకోవడాలు, పైన ఒప్పుకోవడాలు కాదు. ఈ టైప్ ఒక కావ్యంగా కూడా తీయచ్చా? ఆ నవరసాల్లాగా ఉన్నాయి ఆ ఇద్దరు అమ్మాయిలు చేసింది. ఈ గాయత్రి పటేల్ అనేవాడు ఎంజాయ్ చేస్తూ సరస్సుకు రాదోరా టైపు. ఆ టైప్ ఈ మధ్య దాదాపు 20 సంవత్సరాలు అంత బ్యూటిఫుల్ సాంగ్. ఓకే. తర్వాత మీరు అన్నారు ఫైట్స్ అన్నది యంగర్ జనరేషన్ ఇష్టపడతారని. ఓకే. ఫైట్స్ 20 సంవత్సరాలు 18 సంవత్సరాలకు ముందు ఎలా చేశానో దానికి మించి చేశాను. నాకు షోల్డర్ పెయిన్, నీ పెయిన్, నెక్ పెయిన్. ఐ డిడ్ ఇట్. యు సీ దట్ టుమారో 9th. ఓకే. ఎవరండి ఫైట్ మాస్టర్? కర్నల్. ఓకే. ఓకే. అండ్ ఇలాంటి సినిమా చూస్తుంటే మాకు రవిరాజ పినిశెట్టి గారు గుర్తొచ్చారు. ఈ సినిమా చూస్తుంటే రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షన్ అన్న విధంగా ఉంది. అంటే మీరు గతంలో ఆయనతో ఇలాంటి సినిమాలు చాలా చేశారు. ఈ సినిమాకు ఆయన అనుకున్నారా ఎప్పుడైనా? లేదు. వాడు ఒక మంచి డైరెక్టర్. రవిరాజ పినిశెట్టి మంచి డైరెక్టర్. మంచి కథ అనుకుంటే వాడిని పెట్టుకోవడానికి నాకు ఎప్పుడూ అభ్యంతరం లేదు. నాతో చేయడానికి అతనికి అభ్యంతరం లేదు. అలాగే బి గోపాల్ కూడా మంచి దర్శకులు. ఓకే. ఈ సినిమా వాళ్ళకి ఇద్దామని మీకు అనిపించలేదు ఎప్పుడు? లేదు. ఓకే. డైలాగ్ ఇది చెప్తా అన్నట్టు గుర్తున్నాను. అంటే అనారోగ్యం ఎలా వస్తుందో చెప్పనా? అలవాట్ల వల్ల కాదు. మనిషిగా చూడని రోజున అనారోగ్యం వస్తుంది. మీకు అర్థమైందా? అర్థం. అలాగే వ్యక్తిత్వం కోల్పోయాడుకున్న మనిషి వాడు మనిషి కాదు. వ్యక్తిత్వం కోల్పోయినప్పుడు వాడు మనిషే కాదు. మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. తర్వాత సినిమా విజయవంతం వేరు, రాజకీయం వేరు. నేను ఎప్పుడు చెప్తుంటా, కొంతమంది విని ఏంట్రా పాత డైలాగ్ అనుకోవచ్చు. రాజకీయం రాజుల నవనాడుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. రాజనీతి పురాణాల్లో పదిలంగా ఉంటుంది అన్నది తాండ్రపాపారాయుడు కృష్ణరాజు గారి పిక్చర్ చెప్పాను నేను. ఎంత మీనింగ్ ఆలోచించుకోండి. అలాగే దీనిలో ప్రకృతిని గురించి కూడా రాశాను డైలాగ్. నిప్పు కాల్చేస్తుంది, నీరు ముంచేస్తుంది, గాలి లేపేస్తుంది, ఆకాశం పిడుగు వేస్తుంది, భూమి పాతేసుకుంటుంది. ప్రాణమిచ్చి పంచభూతాలి కళ్ళెర్ర చేస్తే ప్రళయతాండమే వస్తుంది. ఎందుకురా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు అనే డైలాగు ఉంది. ఒక పేద రైతు సంవత్సరానికి 3 పంటలు పండిస్తూ ఉంటాడు. ఆ వ్యవసాయం తప్ప వాడికి ఏమీ తెలియదు. ఆ రైతుకు, మాకు 3-4 ఎకరాలు ఉండేది. రైతును నేను రైతు పెట్టాను. ఒక ఉపాధ్యాయుడైనప్పటికీ మా నాన్నగారు ఆ పొలం 3 పంటలయ్యా, మాకు ఇంకేమీ తెలియదయ్యా, ఇది రాక్కోవద్దయ్యా అని ఒక రౌడీని ప్రాధేయపడతాడు. ఒక రైతు వాడు వినడు. అది తెలిసిన శివాజీ వాడికి, ఆ విలన్కి ఎలా రిటార్ట్ ఇచ్చాడు, ఆ రైతుని ఎలా కాపాడాడు. ఇటువంటి సంఘటనలు ఉన్నాయి. వాడు అంటాడు, ఏరా పొలిటీషియన్స్, ఏరా పోలీసులు, వాడనే మాట ఆ రౌడీ, మీరు లాక్కుంటేనేమో, అఫిషియల్గా లాక్కుంటేనేమో ఏదో ఒక పదం అంటారు. మీరు లాక్కుంటే, పోలీసు వాళ్ళు లాక్కుంటే ఒకటి, అఫిషియల్గా మీరు రాజకీయ నాయకుల లాక్కుంటారు, ఏదో కట్టడాల కోసం అని అంటారు. మరి మేము లాక్కుంటే మాత్రం రౌడీజం అంటారు. ఇది ఎట్లరా న్యాయం అని అడుగుతున్నాడు. లాజిక్గా పొలిటీషియన్స్ లాక్కుంటే ఏదో లాజిక్ చెప్తాడు. పోలీసు వాళ్ళు లాక్కుంటే వాడొక లాజిక్ చెప్తాడు. వీళ్ళిద్దరిది మంచి అని చెప్తారు. కానీ రౌడీ అనేవాడు లాక్కుంటే ఏమంటారు చెప్పండి? రౌడీజం అంటారు. మరి ఎట్లా చెప్పండి? నేను న్యాయం చెప్పానండి. ధర్మరాజు వస్తాడా, సత్యహరిశ్చంద్రుడు వస్తాడా,
లేకపోతే కలియుగంలో శ్రీకృష్ణుడు వస్తాడా, ఎవరు వస్తాడా? ఏంటి ఈసారి మీ యాక్టింగ్కి అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జీవితంలో ఎప్పుడూ అవార్డు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్. నేను ఎక్స్పెక్ట్ చేసేది సినిమా తీసినప్పుడు మా డబ్బు కొంత ఉంటుంది, అప్పు చేసి కొంత తీసుకుంటాం. నా డబ్బు రావాలి అంటే టోటల్గా సినిమాకు పెట్టిన డబ్బు రావాలి, దానికి ఇంట్రెస్ట్ రావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి, లాభము రావాలి. వచ్చిన లాభంలో 10 మందికి సహాయం చేయాలని కోరిక ఉన్నవాడిని. లాభము రాక, ఇంట్రెస్ట్ రాక, వడ్డీ రాక అసలు పోయిన క్షణాలు కూడా ఉన్నాయి. అందుకే నిర్మాత చాలా చాలా కష్టతరమైనటువంటిది. అందుకే మీకు మీ టీవీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమందిని అవేవో పెడతా ఉంటారే రేటింగ్లని, సినిమా చూస్తూ ఫుల్గా చూడకుండానే సీన్కు రేటింగ్లు పెడుతుంటారు. వాటిని నమ్మి కొంతమంది సినిమాకి వెళ్తారు. మేమంతా సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు, మాకంటే ముందు మహానుభావులు వచ్చినప్పుడు, అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాం ఆ టైంలో కానీ ఏ రేటింగ్లు లేకుండా సినిమాలు చూశారు. బాగుంటే బాగుందన్నారు, ఫెయిల్ అయితే ఫెయిల్, సినిమా బాగోలేదన్నారు. అలా డిసైడ్ చేయండి. సినిమా చూడండి, నచ్చలేదా రే ఫ్లాప్ రానండి, నచ్చిందా ఒరే బాగుందిరా, ఫస్ట్ హాఫ్ ఎలా ఉందిరా, సెకండ్ హాఫ్ ఎలా ఉందిరా అని చెప్పండి. ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ చూసి రేటింగ్ ఇచ్చారని చెప్పి సినిమా చూడకపోతే అది నీ దురదృష్టం. రేటింగ్ ఇచ్చిన వాడు ఎవరి అభిమాని, ఎవరికి తత్తు, ఎవరికి జాకి, ఎవరికి జోకర్, ఎవడి జోబిలో మనిషి అనేది ఆలోచించుకోవాలి. ప్రకృతి, బాబా లేకపోతే ఈశ్వరుడా అందరూ చూస్తున్నారు. పాపం, నీకు భార్య బిడ్డలు అందరూ ఉంటారు. నీ ఏకాభిప్రాయం రాయొద్దు. నువ్వు టీముని పెట్టుకో 25 మందిని సినిమా చూడమను. ఆ సినిమా చూసేటప్పుడు ఐప్యాడ్ పెట్టుకోవద్దు, సెల్ ఫోన్ పెట్టుకోవద్దు, ఏకాగ్రతగా చూడు. టీమును కూర్చో, ఆలోచించి పెట్టు. అది కోరుకుంటున్నా. అంతా తర్వాత నిర్మాత అంటే ఎంత కష్టమో చెప్పా. దొంగ సీడీలు చెబుతూనే ఉన్నాం, పైరసీ చేస్తుంటారు. అది కూడా మహాపాతకం. నా నోటితో చెప్తున్నా, నేను దైవభక్తుడిని, షిరిడీ సాయినాథుని భక్తుడిని, పరమేశ్వరుడి వరాన పుట్టాను. దొంగ సీడీలు చూస్తే మీ బ్రతుకులు దొంగ బ్రతుకులు అయిపోతాయి. అంతే. ఇది దేవుడి శాపం మీకు అంటే మీరుగా సార్, ఐ లైక్ యూ, బట్ దొంగ సీడీలు చూసేవాడిని. డోంట్ ప్రోత్సహించకండి. మీకు కుటుంబం ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏదో ఒక రూపేణ పనిష్మెంట్ ఇస్తాడు. ఎస్. అంటే ఒక రివ్యూస్ సినిమాని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయని మీరు నమ్ముతారా అని నా మిత్రులు, అమెరికా మిత్రులు చెబితే విన్నాను. అయినా బాగున్నప్పుడు ఎంతమంది చెప్పినా ఫస్ట్ షో చూసి వచ్చేసి సూపర్ ఫ్లాప్ రా అన్నా చూసేవాడు చూస్తారు. అలా చూశారు కూడా, అలా అభినందించారు కూడా. సినిమా నిర్మాత బాగుండాలి, పరిశ్రమ బాగుండాలి, అన్నీ బాగుంటే ఒక డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ఒక థియేటర్ ఓనర్ బాగుంటాడు, ఎగ్జిబిటర్ బాగుంటారు, అందరూ బాగుంటారు, అందరికీ ఉద్యోగాలు వస్తుంటాయి. కంప్యూటర్ చదివినోడు కూడా ఉద్యోగాలు వస్తాయి. అది సినిమా రంగాన్ని ప్రోత్సహించాలి. ఇది నా కోరిక. ఓకే, ఫైనల్ మీరు అడిగింది ఈ సినిమాకి ఈసారి ఖచ్చితంగా అవార్డు మోహన్ బాబు గారికి వస్తుంది. ఎప్పుడు అవార్డును ఊహించలా, చెప్పానుగా ఏం కావాలన్నది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అవార్డ్స్ అనేవి డివైడ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకి, అది ఎంతవరకు కరెక్ట్? 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా డివైడ్గా పెట్టుకోవడంలో తప్పు లేదు, తప్పే కాదు అది.
తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు అని, వాళ్ళకు ఒక సింబల్ అని, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సింబల్ అని అలా పెట్టుకొని చేసుకుంటే అది తప్పు కాదు. బట్ అందులో తెలంగాణ వాళ్ళే ఉండాలనా, ఇందులో ఆంధ్ర వాళ్ళే ఉండాలనా, లేదా మొత్తం కలకి డివైడ్ చేసి ఇస్తారని అర్థం? అది వాళ్ళ ఇష్టం, అది ముఖ్యమంత్రుల ఇష్టం. అది మిక్స్డ్ చేసినప్పుడు రెండు ఎందుకన్నది అది ముఖ్యమంత్రులను అడగాలి అలా జరిగినప్పుడు. ఓకే సార్. అండ్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కొత్త విషయం తెలిసింది. మీరు ఒక ఫంక్షన్లో ఏదో చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ చేయించారంటే అది ఇప్పటికీ వీడియో ఎక్కడా లీక్ లేదు, చేయించారా? అది ఎవరిదో నిశ్చయితాంబరం, అప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, ఎవరితో గుర్తులే. అన్నయ్య గారి కుటుంబంలోనే చంద్రబాబు దూరం నిలబడి చంద్రబాబు రా అని చెప్పి పిలిచి మైక్లో వచ్చి డ్యాన్స్ చేయవా అని చెప్పి చేయించాను. అది మీ దగ్గర ఉందా వీడియో? నా దగ్గర లేదు. ఓకే, ఒకవేళ ఉన్నా నేను అది ప్రదర్శించకూడదు, నా దగ్గర లేదు. లేదు. ఓకే. అండ్ ఇంకొకటి సార్, మీరు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండి అక్కడక్కడ మీరు ఒక ఇంటర్వ్యూస్లలో కావచ్చు, పబ్లిక్లలో కొంచెం తక్కువ విధంగా ఇదవుతారు. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, సపోజ్ మొన్న ఏదో షో చూశాను, దాంట్లో కీరవాణి గారిని యమదొంగ ప్రమోషన్లో మీరు నా భోజనానికి పిలవలేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు మీరు అలుగుతుంటారు. ఎందుకు భోజనానికి పిలవలేదు అని కీరవాణి గారిని, కోదండరామరెడ్డి గారిని ఒక షోలో మీరు తర్వాత సక్సెస్లో నన్ను పిలవలేదు, సరస్సు ఉండాలండి. ఒక పద్యం కూడా ఉంది, నేను మర్చిపోయినది, చెప్పండి. నాకు గుర్తులేదు. భాషలో నేను అంతే శివాజీ గారి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. సభలో మాట్లాడుతున్నప్పుడు చలోక్తులు కూడా ఉండాలి. ఓకే, చలోక్తుల్లో లేకపోతే సభ కాదు. మీరు ఎన్ని అడిగారు, నవ్వుతూ కొన్ని, సీరియస్ కొన్ని, అవన్నీ సరస్సు ఉండాలి. ఓకే, అది మీ ఉద్దేశం. ఒక మంచి బ్యూటిఫుల్ పాట పద్యం ఉంది, బుధవర్గం అదేదో ఉంది, అదేదో ఉంది. బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసములు లేని భార్య, గుణవంతుడుగాని కుమారుడన్, సతభ్యాసము లేని విద్య, పరిహాసమన శుభప్రసంగమన్. నేను ముందు వెనకలా తప్పులు చెప్పుండొచ్చు కానీ పరిహాసమన శుభప్రసంగమన్, పరిహాసంలో మాట్లాడమన్నాడు, ప్రసంగంలో కూడా పరిహాసం ఆడమన్నాడు. ఓకే, ఇవన్నీ పెద్దలు నేర్పించారు, ఇవన్నీ ఉండాలి అట్లాంటివన్నీ. సో అంతే. ఓకే సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. దాసరి గారి నుంచి పెద్దరికం ఇండస్ట్రీ నుంచి పెద్దరికం ఎవరు తీసుకుంటున్నారు, చిరంజీవి గారా మీరా? అది నాకు తెలియదు. పెద్దరికం అంటే ఏంటి మీ దృష్టిలో? ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు పెద్ద దిక్కు లేరు. ఎవరి కష్టాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళ వల్ల అయితే తీరుస్తారు. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సార్? అందరూ బాగుండాలని కోరుకుంటాను. నా ఇంటి చుట్టూరు ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి, వాళ్లకు భగవంతుని ఆశీస్సులు కావాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి అని కోరుకుంటా. వాళ్ళు బాగుండకూడదని నేను డ్రీమ్ను కూడా అనుకోను. నేను కానీ, నా భార్య బిడ్డలు కానీ, నాకు తెలిసినంతవరకు నా ఆత్మీయులు కానీ, నాకు మంచి స్నేహితులు ఉన్నారు కొంతమంది, సినిమా పరిశ్రమలో లేరు. బట్ నేను బాగుండాలని కోరుకుంటాను. అందరూ బాగుండాలి, అందరికీ ఆశీర్వచనం పలకాల భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రదర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అంటే తెలియని క్వశ్చన్స్ ఒకటో రెండో వేసినా గాలి కబుర్లు అంటాం, అదేదో ఒకటో రెండో తప్ప మిగతా టోటల్గా బాగా అడిగారు. రియలీ అప్రిషియేట్. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఈసారి రాజకీయంగా అడుగు, దిమ్మ తిరిగే నిజాలు చెప్తాను, అటువంటివన్నీ మాట్లాడుకుందాం. ఇది సమయం సందర్భం కాదు, ఇది నా సినిమాకు సంబంధించింది కాబట్టి, గాయత్రి సినిమాకు సంబంధించింది కాబట్టి, గాయత్రి ఈ సినిమా చూసి పర్సనల్గా నేను మీకు ఫోన్లో అందుబాటు కాకపోతే మీరు మెసేజ్ పెట్టండి. విద్యానికేతన్లో స్కూల్లో చదివితే ఐదర్ యువర్ సెకండ్ లాంగ్వేజ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ మస్ట్ బీ తెలుగు అని ఇప్పుడు కాదు 10 years ago రూల్ పాస్ చేశాం. అది నేను ఇన్స్పిరేషన్ మరాఠీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. నేను ఐదర్ సెకండ్ లాంగ్వేజ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ మీరు కంపల్సరీ తెలుగు చదవాలని నేను పెట్టుకున్నాను. నాకు తెలుగుతాను అంటే నాకు విపరీతం. ఏ రోజైనా తెలుగు ఉద్యమం స్టార్ట్ చేస్తే నేనే స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే. అండ్ వైసీపీ గురించి మాట్లాడితే జగన్ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండి దాంట్లోకి
అట్రాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఓన్లీ యువర్ వైఫ్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్? నేను ముందే చెప్పా, ఇలాగ నాకు చంద్రబాబు అంకులు బంధువులే, ఈ పక్క నాకు బంధువులే, కానీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నా వైఫ్కి ఇవ్వాలి. రైట్ ఆర్ రాంగ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్, దాని తర్వాత ఇంకేదైనా సరే. అండ్ జగనన్న ఈజ్ విని వాళ్ళ ఎల్డర్ బ్రదర్, అండ్ ఆయనకు హీజ్ మై ప్రయారిటీ. నాకు ఫస్ట్ ఆయనే వస్తారు. సో న్యాచురలీ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ హ్యావ్ టు నా లాయల్టీస్ ఎక్కడున్నాయి? జగనంతోనే ఉంటుంది. ఓకే, సో ఓన్లీ ఆ ఫ్యామిలీ రిలేషన్ వల్ల? అఫ్ కోర్స్. ఓకే, ప్రిన్సిపల్స్ దానికి అట్రాక్ట్ అయ్యి కాదు. నో, టెల్ మీ వన్ లీడర్ ఢిల్లీని ఢీగొట్టుకొని ఒక తెలుగువాడు, ఇద్దరే ఉన్నారు ఢిల్లీని ఢీగొట్టి నిలబడిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఇద్దరే ఉన్నారు. చెప్పండి ఎవరైనా, ఫస్ట్ ఎవరో చెప్పండి. అన్న ఎన్టీఆర్ గారు, జగనన్న. ఓకే, అది నేను చెప్పింది కాదు. ఓకే, ఆ లెక్కలో అంటారు. ఆ లెక్కలో వాళ్ళని ఛాలెంజ్ చేసి, ఢిల్లీని ఛాలెంజ్ చేసి, మీరా నేను చూసుకుందాం పదా అని ఎన్ని ఇబ్బంది పెట్టినా, యూ హ్యావ్ టు, మీకు ఆయన నచ్చినా నచ్చకపోయినా ఒకటి మాత్రం మీరు అప్రిషియేట్ చేయాల్సిన ఆయన గట్స్ అండ్ రిజాల్వ్. ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆయన, జైల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, అన్నీ చేశారు, టార్చర్ చేశారు, ఇంత నరకం చూపించారు. 9 సంవత్సరాలు ఫైట్ చేశాడు ఆయన. అది యంగర్ జనరేషన్ గుణపాఠం, ఎవరికైనా గుణపాఠం. నువ్వు నమ్మింది పట్టుకొని ఫైట్ చేయి, నువ్వు అనుకున్న గమ్యానికి చేరుతావు అనేది జగనన్న నిదర్శనం. సో ఐ అప్రిషియేట్ ఫర్ హిస్ థింగ్. అండ్ ఆయన పాలసీస్ కూడా, అమ్మ ఒడి అని ఎవ్రీథింగ్, ఇట్స్ గ్రేట్ పాలసీస్. అండ్ కాలం నిర్ణయిస్తుంది హౌ గుడ్ ద పాలసీస్ ఆర్. ఇప్పుడు ఈ మందు విషయంలో పెద్ద గొడవలు అవుతున్నాయి కదా, ఏంటి చీప్ లిక్కర్లు అమ్ముతున్నారు, అసలు మందు మద్యపాన నిషేధం, నో క్లూ అబౌట్ దట్. మద్యపాన నిషేధం ఎంతవరకు కరెక్ట్? ఎడ్యుకేషన్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పండి అది. కానీ ఒకటి మాత్రం ఇది చేస్తే, మందు నిషేధించేది, ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ దట్ ఇస్ ట్రూ, బట్ ఐ థింక్ యాజ్ గ్రోన్ అప్ అడల్ట్స్ ఎవరికి వాళ్ళ చాయిస్ వదిలేయాలని. గుజరాత్లో కూడా మందు నిషేధం ఉంది. అది నాకు అర్థమే కాదు. గుజరాత్కి వెళ్ళినప్పుడు 5 స్టార్ హోటల్స్లో ఇస్తారు, బట్ అక్కడ ఎవరు బయట అమ్మరు అని. ఆ లాజికే అర్థం కావట్లేదు. వాళ్ళు తాగొద్దంతే, ఎందుకు తాగకూడదు అనేది ఎందుకు రూల్ పెట్టేది? మరి విషయం ఎంత ఎప్పుడు అనలేదా జగన్ గారితో? ఆ టాపిక్ మాట్లాడే అంత ఇది ఎందుకు? వాళ్ళ పాలసీ జగనన్న పాలసీ. ఓకే, ఓకే. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఢిల్లీ, ఒక లాస్ట్ పొలిటికల్ క్వశ్చన్ అడిగేసి వేరే దాంట్లోకి వద్దాం. ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న అల్లర్ల విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ దాని గురించి నాకు ఫుల్ క్లారిటీ లేదండి, ఐ విల్ బీ ఆనెస్ట్ విత్ యూ. కానీ ఢిల్లీలో జరిగేది మాత్రం ఇట్స్ స్టూపిడిటీ. భారతదేశంలో హిందూ ముస్లిమ్స్ బ్రదర్స్లా బతుకుతున్నాం మనం. ఎవరో ఒకరు వాళ్ళ స్వలాభం కోసం చేసిన గొడవలు. ఎవరు? బీజేపీ అంటే ఇట్ కెనాట్ బీ. నోబడీ విల్ షూట్ దెమ్సెల్ఫ్ ఇన్ దర్ లెగ్స్. ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసిందంటే నమ్మను నేను. కొంతమంది, ఇప్పుడు మీకు తెలుసు, ఓల్డ్ సిటీలో కొన్ని సంవత్సరాల ముందు ఒక గొడవలు, మత కలహాలు స్టార్ట్ చేయాలని చెప్పి ఒక పార్టీకి ఒక హిందువే కావాలని గుడి పైన ఏదో వేశారు. ఆ పెద్ద గొడవ కూడా జరిగింది. అప్పుడు అది పోలీసులు తీసుకెళ్ళి అది అనౌన్స్ కూడా చేశారు. సో ఐ బిలీవ్ ఇట్ ఈస్ సమ్ కొన్ని గాడిదలు చేసిన పని ఇది. కానీ త్రూ అవుట్ ద కంట్రీ, అరే నా పిల్లలకి బాడీ గార్డ్స్గా ఉండేది, నాకు బాడీ గార్డ్స్ నాకు ఎప్పుడు సెక్యూరిటీ ఇచ్చేది ముస్లిమ్సే, పాత బస్తీ ముస్లిమ్సే. వాళ్ళని నమ్మి నా జీవితాన్ని పెట్టుకొని, వాళ్ళని నమ్ముకొని నేను నా పక్కనే పెట్టుకొని ఉన్నానుగా. సో దట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ ఎవరో ఒక స్టూపిడ్ రాస్కల్స్ చేసిన పని అది. ద హోల్ కంట్రీ, అది ఒక్క ఇన్సిడెంట్ వల్ల యూ కెనాట్ ఒక కంట్రీని డిఫైన్ చేయలేము. ఓకే, ఓకే. అండ్ ఈ వెబ్ సిరీస్కి వస్తే చదరంగం, దాంట్లో కూడా పొలిటికల్ ఎన్టీఆర్ గారు అంటే నేను చూడలేదు, యాక్చువల్గా ఫ్రీగా 9 ఎపిసోడ్స్ నేను చూడలేదు. దాంట్లో ఎన్టీఆర్ గారి నుంచి మైనస్ ఎపిసోడ్, అలాంటి ఎపిసోడ్ ఏమైనా ఉందా? డిగ్రేడ్ చేసే ఎపిసోడ్? నాకు రామారావు గారు అంటే ఒక అవతారం. ఈజ్ ఒక అవతార పురుషుడు ఆయన. అది ఫ్యూచర్ జనరేషన్కి అలాంటి మనిషి ఒకరు ఉన్నారు అని చెప్తే నిజంగానే ఉన్నాడు అలాంటి మనిషి అని చెప్పుకోదగ్గ మహానుభావుడు ఆయన. ఆయన వచ్చిన పొలిటికల్ కెరియర్లో ఆయన్ని హీ కేమ్ విత్ అ థంపింగ్ మెజారిటీ. ఆయన విదేశాలకు వెళ్తే ఆయన్ని సీఎం పోస్ట్ నుంచి దించేశారు.
అంత పీపుల్ ఫాలోయింగ్ ఉన్నాయని తీసేసిన దానికి ఎందువల్ల జరిగింది అది. ఓకే. సో ఆ ఎపిసోడ్ ఐఎమ్ ఎ హిస్టరీ బఫ్, మీకు చెప్పాను ఐ లవ్ హిస్టరీ అని. సో ఆ ఎపిసోడ్ని ఐ వాంటెడ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఎపిసోడ్. అండ్ దాంట్లో నాదన్న భాస్కర్ రావు గారు కూడా ఆ క్యారెక్టర్ ఉంది కానీ బట్ ఆయన విలన్గా చూపిలా నేను. ఓకే. నోబడీ ఈజ్ అ విలన్ ఇన్ పాలిటిక్స్. ఓకే. సిచ్యువేషన్స్ ఎవ్రీబడి, ఇట్స్ అ గేమ్ ఆఫ్ చెస్. ఓకే. ఇది కురుక్షేత్రం. ఓకే. ఎవరు ఎలా కరెక్ట్గా ఆడతారో, ఎలా స్ట్రాటజీ చేసుకుంటారో అది రాజకీయం అంటే. ఓకే. ఓకే. సో అది నేను ఆడలేను. సో ఐ విల్ నెవర్ బీ ఇన్ పాలిటిక్స్. ఐ కెనాట్, ఐ డోంట్ నో, యూ నీడ్ టు బీ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ దానికి. సో నాకు ఆ ఎపిసోడ్ బాగా నచ్చి అది మోడర్నైజ్ చేసి వి మేడ్ దట్ ఇంటూ. సో ఆయన క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు? శ్రీకాంత్ గారు చేశారు. ఓహో. శ్రీకాంత్ గారు పెద్ద ఆయన క్యారెక్టర్ చేశారు. ఆ ఇన్సిడెన్సెస్ తీసుకొని మేము ఇంకా కొన్ని మోడర్నైజ్ చేసి మేము ఇప్పుడు జరుగుంటే ఎలాగా అనే ఉద్దేశంతో మేము చేసాం. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలు తీస్తే అది హిట్ ఆఫ్ లాభో తెలిసిపోతుంది. వెబ్ సిరీస్లో ఉన్నది ఏంటంటే మనం అది నడవకున్నా కూడా ఇది సక్సెస్ అన్న భ్రమలో ఉండిపోతాం, జనాలకు కూడా తెలియదు. బట్ ఈ సిరీస్ ఏంటి అంటే యూట్యూబ్ అంటే వ్యూస్ ద్వారా తెలిసిపోతుంది. అంటే మా లాంటి ప్రొడక్షన్ కంపెనీస్కి ఎలా అంటే ద సిరీస్ 100% సక్సెస్ అవ్వాలి, అయితేనే మేమందరం మళ్ళీ సిరీస్ ప్రొడక్షన్ పిలుస్తారు, లేకపోతే పిలవరు. ఇప్పుడు దాకా ZEE5లో ద హైయెస్ట్ రేటెడ్ షో అని చెప్పి తెలుగులో దే టోల్డ్. అండ్ దానికన్నా గర్వం నాకేం కావాలి. నేను వాళ్ళతో సిరీస్ తీసుకునేటప్పుడు ఒకటే చెప్పాను వాళ్ళ యాజమాన్యానికి, భారతదేశంలోనే నేనిచ్చే క్వాలిటీ మీకు ఏ ప్రొడక్షన్ హౌస్ ఈ బడ్జెట్లో ఇవ్వలేదు, అది నేను ప్రూవ్ చేసి చూపిస్తా అన్న. ఇన్ 6 months ఐ ప్రూవ్డ్ ఇట్ అండ్ ఐ షోడ్ ఇట్ టు దెమ్. ఓకే. ఆ బడ్జెట్ ఎక్కడ మిగిల్చుకోకుండా ఫుల్గా ఖర్చు పెట్టారని విన్నాను. నేనే బికాస్ ఐ వాంటెడ్, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్, వాట్ క్యాన్, ఒక ప్రొడ్యూసర్గా నేను ఏం చేయగలను ఉద్దేశం నేను చూపించాలని చూపించాను. మరి నెక్స్ట్ కూడా అలా చేయలేరుగా? చేస్తాం. నౌ వి నో. ఇప్పుడు మాకేమవుద్ది, నౌ దే విల్ బిలీవ్ అస్. దీనికి జనరల్గా ఏం చేస్తారు, 100 రూపాయలు ఇచ్చానంటే ఒక 60-70లో షూట్ చేద్దాం, 30 లోపల పెట్టుకుందాం అనుకుంటారు. బట్ నౌ నేను ఒక స్టాండర్డ్ నేనే సెట్ చేశాను. నెక్స్ట్ ఈ స్టాండర్డ్ కన్నా అబౌవ్ స్టాండర్డ్కే వెళ్ళాలి. సో నాకు కొంచెం బడ్జెట్ పెంచుతారు, పెంచినప్పుడు ఐ షుడ్ డెలివర్ దట్ క్వాలిటీ, ఐ షుడ్ డూ బెటర్ క్వాలిటీ. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఇప్పుడు మన గీతా ఆర్ట్స్ వాళ్ళగా ఆహాలాగా మీరు OTT ప్లాట్ఫామ్స్ వచ్చి నాకంత డబ్బు లేదండి. నాకంత డబ్బు లేదు, నాకంత ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్. జగన్ అన్న ఉన్నాడుగా. జగన్ అన్న ఆయన దగ్గర డబ్బులు ఉంటే నేను తీసుకునేవాడిని. ఓకే. అంటే బిజినెస్ అంటే ఇండివిజువల్గా చేయక్కర్లేదుగా, సో మెనీ పార్ట్నర్స్. ఐఎమ్ నాట్ దట్ గుడ్ అ బిజినెస్ మ్యాన్ అండి. ఐఎమ్ నాట్ దట్ గుడ్ అ బిజినెస్ మ్యాన్. అవునా? ఇండస్ట్రీలో 10 మందిని అడిగితే ఈజ్ ఎ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అంటారు. దట్ ఈస్ బికాస్ నేను మేనేజ్ చేస్తాను. నాగార్జున ఇండస్ట్రీలో ఎవరున్నారంటే ఈజ్ అ లెజెండ్. నాగార్జున అంకుల్ ఈజ్ అ లెజెండ్. సురేష్ బాబు అంకుల్, నాగార్జున అంకుల్ ఐకాన్స్ బిజినెస్లో. బట్ ఐఎమ్ నాట్ అ బిజినెస్ మ్యాన్. నేను నాన్నగారు స్థాపించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నీ సొంతగా స్థాపించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తప్ప, నాకు ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ తప్ప వేరే రంగంలో నాకు ఏమీ తెలీదు, నాకు అవసరం లేదు కూడా. ఇప్పుడు ఎడ్యుకేషన్ టాపిక్లో మీరు మామూలుగా అదే స్కూల్లో చదివి, మీ స్కూల్లోనే చదివారని విన్నాను నేను. అంత ఇంజనీరింగ్, ఓన్లీ ఇంజనీరింగ్? ఎస్. అంతేనా? స్కూలింగ్ ఇక్కడ చెన్నై. అక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడ రాశాను. అప్పుడు నాన్నగారికి బాంబ్ బ్లాస్ట్ జరిగి అప్పుడు అందరికీ థ్రెట్ ఉన్నప్పుడు మెడ్రాస్ నుంచి మమ్మల్ని తిరుపతికి షిఫ్ట్ చేశారు. ఓకే. సో అక్కడ ఇంజనీరింగ్ చేసి అదే స్కూల్లో అడ్వైజర్గా జాయిన్ అయ్యారా? లేదు, సిఇఓగా. అడ్వైజర్గా ఫస్ట్ అడ్వైజర్గా చేసి తర్వాత సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే. ఎలా ఉండేది అంటే అదే సేమ్ స్టూడెంట్స్తో కలిసి చదువుకొని అక్కడే? నాకు ఫస్ట్ 4 years మొత్తం నేర్పించారండి. నాకేం పోస్ట్ లేదు. ఫస్ట్ 4 years నన్ను ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అందరినీ ఫాలో అవ్వమన్నారు. నేను అక్కడ చదివాను కాబట్టి నాకు అడ్వాంటేజ్ ఉండింది. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అడ్వాంటేజ్ ఉండేది. ఓకే. నన్ను రేపు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయమంటే నా వల్ల కాదు, నాకు అది రాహు. సో ఐ కెనాట్ డూ దట్. మనోజ్ కూడా అక్కడ చదివాడు? తమ్ముడు లేదు, హీ వెంట్ టు US టు డూ హిస్ అండర్ గ్రాడ్. ఓకే. అండ్ ఇంకోటి, ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు విష్ణు కొత్తగా ప్రొడక్షన్ హౌస్, అంటే ప్రొడక్షన్ హౌస్ మీన్స్ కొత్త వాళ్ళతో సినిమాలు తీసే ఉద్దేశంలో ఉన్నారని విన్నాను. ఏంటి అసలు కొత్త వాళ్ళు అప్రోచ్ ఇవ్వాలి విష్ణును అంటే ఏం చేయాలి? ఇట్స్ వెరీ ఈజీ. ఇండస్ట్రీలో ఎవరిని అడిగినదే ద ప్రాపర్ మేనేజర్స్ వాళ్ళని వీళ్ళని అడిగితే ఆటోమేటిక్గా నాకు వస్తూనే. డైలీ వింటారా కథలు? ఆఫ్ కోర్స్. నాకు ఖాళీ ఉన్నప్పుడు దట్స్ ద వన్ థింగ్ ఐ డూ. కథలు వింటూనే ఉంటాను. అంటే ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎలా ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మూవీస్, చిన్న సినిమాలు. చిన్న సినిమా అని చెప్పలేను కానీ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మూవీస్ అ లాట్ విత్ అదర్ యాక్టర్స్,
launch new directors, launch new heroines. I want to do that. At the same time, June lo gaani August lo gaani I'm going to announce my very interesting projects. Last 3 years ga work చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్స్ పైన. I'll be announcing those projects and timelines కూడా ఇస్తాను ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడు రాబోతాయో. And they will be మూవీయా? movies, all movies. ఓకే, మీరు హీరోగా? ఒకటి I'll be announcing 5 movies. దాంట్లో 3 ఉంటా నేను. ఓకే. Oh, it's going to be interesting. It's going to be very interesting. మీ ప్రొడక్షన్లో మనోజ్కి ఏమైనా ఛాన్స్ ఉందా? అంతా ఒకటే కదా, ఇట్స్ ఆల్ ఇన్ ద ఫ్యామిలీ. ఇదిట్లో మనోజ్ ఉన్నాడా అని నేను. లేదు, దాంట్లో నేను రాసుకున్న దాంట్లో లేరు. ఓకే, దాంట్లో లేరు. ఇంకొకటి, అక్కయ్య తను మంచి అపియరెన్స్, మంచి పర్ఫార్మరు, ఎందుకు తను అనుకున్నంత సక్సెస్ కాలేదు యాక్ట్రెస్గా? షీఈ్ వెరీ సక్సెస్ఫుల్ కదండి యాక్ట్రెస్గా. షీ నెవర్ వాంటెడ్ టు బీ అ హీరోయిన్గా. హీరోయిన్ అని అనట్లేదు, ఈవెన్ క్యారెక్టర్స్ అనేది. సి ఆఫ్టర్ సమ్ టైమ్ మా అక్కకి ఇప్పుడు కానీ ఒక మదర్ క్యారెక్టరో లేకపోతే అత్త క్యారెక్టర్ ఇచ్చారంటే వచ్చినోండి అంతది. షీ స్టిల్ వెరీ యంగ్. అండ్ ఆ ట్రాన్సిషన్లో షీ స్టిల్ దర్. ఇప్పుడు అన్న సినిమా ఉంది, బబులు అన్న సినిమా, ప్రకాష్ అన్న సినిమా డిజ్నీ వాళ్ళతో చేశారు. దాంట్లో చేసింది ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అండ్ గుండెల్లో గోదావరి అని చేశారు. సో అలాంటి ఆడ్ మూవీస్ అక్కడ చేస్తూనే ఉంటుంది. దెన్ ఆ మూవీస్కి ఎప్పుడూ మార్కెట్ ఉంటూనే ఉంటుంది. అండ్ షీఈ్ ఎ వెరీ హైలీ సక్సెస్ఫుల్ టీవీ హోస్ట్ కదా. ఓకే ఓకే. అండ్ అప్పుడెప్పుడు ఎక్కడో చదివాను నేను, ఎప్పుడు మోహన్ బాబు గారు మీ ఫిజిక్, అప్పట్లో మీ ఫిజిక్ టూ మచ్గా ఉండేదిగా, ఇప్పుడంటే కంట్రోల్లో ఉన్నారు. కానీ ఏంటి, నేను మాకు అసలు ఏమీ లేని రోజుల్లోనే మేము బాగా ఇచ్చేసాము, మీరు అసలు అన్నీ ఉండి, డబ్బు ఉండి, హోదా ఉండి, పేరు ఉండి, మీరు అసలు ఫిజిక్ మీద అసలు మెయింటెనెన్స్ లేదని చాలా సీరియస్ అయ్యారంట. అప్పుడు నాన్నగారు ఒకరోజు కృష్ణార్జున సినిమా తర్వాత, ఎరా నాకు ఆపర్చునిటీ లేక నేను బాడీ బిల్డ్ చేయలేకపోయాను, నీకు అన్నీ ఉన్నాయి కదరా, నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేను చేయాలనుకున్న బాడీ నీలో చూడాలనుకున్నాను కదరా, ఎందుకు చేయలేకున్నారు? దట్ వాజ్ ద బిగ్గెస్ట్ స్లాప్ ఆన్ మై ఫేస్. ఓకే. అండ్ దాని తర్వాత ఐ లీన్ డౌన్ వెరీ మచ్. చాలామంది ఎన్నో అన్నారు అది ఇదని, బట్ యూనో మై డ్రీమ్ ఫిజిక్ ఇస్ స్టిల్ లాంగ్ అవే. నేను ప్రాబబ్లీ జూన్కైనా ఆగస్ట్కైనా ఐ బీ ఇన్ ద షేప్ విచ్ ఐ వాంట్ టు బీ. నాకున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫుడ్ హ్యాబిట్స్. ఐఎమ్ వెరీ విపరీతంగా తింటాను. మా ఇంట్లో ఎవరైనా మందు కొట్టి వస్తే ఎంత తప్పో, మా ఇంట్లో నేను చాక్లెట్ తింటే అంత పెద్ద తప్పు. మా పిల్లలు ఈ రోజుకి బాబు తాత చెప్పినా నువ్వు చాక్లెట్ తినావని. సో ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ అలౌడ్ టు ఈట్ ఓన్లీ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్ చాక్లెట్స్. ఎన్ని తింటారు సార్? అంతకుముందు ఎన్ని తినేవాళ్ళు, ఇప్పుడు ఎంత? విపరీతంగా కేక్లు, బిస్కెట్లు, ఇంకా చాక్లెట్స్ ఎన్ని తింటారు మా అంటే? ఐ ర్యాండమ్గా తింటూనే ఉంటాయి. ఇట్స్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ ఇట్స్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ సర్టన్ ఫిజిక్, షుగర్ కట్ చేయాలి విపరీతంగా. అండ్ ఎనీ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ ఆల్సో విల్ నాట్ గెట్ యూ టు యువర్ గోల్. ఓకే, అదే. అండ్ ఎన్ని గంటలు వర్కౌట్ చేస్తారు మామూలుగా ఇప్పుడు? ఐ వర్కౌట్ అబౌట్ 2 hours a day. బట్ మీ అందరికి తెలియదు ఒకటి ఉంది. I'll be this year and I'll be ప్రపంచానికి చూపిస్తాను, హోప్ఫుల్లీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఐ ఇన్వెంటెడ్ అ ఫుడ్ మిషన్, నా ఫుడ్ మేకింగ్ మిషన్. ఇప్పుడు ప్రోటోటైప్ తిరుపతిలో మన ఇన్స్టిట్యూషన్లో జరుగుతుంది అది. సో స్విస్ ఇంజనీర్స్, విద్యానికేతన్ మెకానికల్ డిపార్ట్మెంట్, ట్యూనీషియన్ ఇంజనీర్స్, ఈజిప్షియన్ ఇంజనీర్స్, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఒక రోజుకి 40,000 మందికి భోజనం వండుతుంది, 76 వెరైటీలు. టేస్టీగా. అండ్ ఆల్ ఆటోమేటెడ్, చేత్తో తాకాల్సిన పనే లేదు. వెజిటబుల్స్ తీసుకొచ్చి ఒక దగ్గర వేసిన తర్వాత అదే కట్ చేస్తుంది, అదే వెళ్తుంది. ఐప్యాడ్లో యూ హ్యావ్ టు కంట్రోల్. ఈరోజు నాకు ఓకే, ఈరోజు మీ ఇంట్లో ఒకవేళ చికెన్ బాగా చేస్తున్నారనుకోండి, ఆ రెసిపీ చేసి వీ మేక్ ఇట్ ఇన్ టు అ థింగ్ అండ్ అన్టచ్డ్ బై హ్యాండ్. ఆ మిషనే మొత్తం రెడీ చేస్తుంది, రా మెటీరియల్స్ అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది. చికెన్ కర్రీ చేస్తుంది, లేకపోతే గుత్తొంకాయ చేయాలా అది చేస్తుంది, లేకపోతే బెండకాయ ఫ్రై చేయాలా అది చేస్తుంది, అండ్ ఇట్ కమ్స్ అవుట్. ఇది ఎక్కడ రాలేదు ఇప్పుడు వరకు ఇన్ ద వరల్డ్. ఇట్స్ నాట్ దే పేటెంట్, నాది పేటెంట్ పెండింగ్ ఇంకా. సో ఏప్రిల్కి ఫస్ట్ ఆ చిన్న ప్రోటోటైప్ రెడీ అయిపోద్ది. దాని తర్వాత
బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నా మెయిన్ 40,000 పీపుల్కి రెడీ అయిపోతాను మిషన్. అది చేస్తున్నాగానే మా స్విస్ ఇంజనీర్ని ఎవరిని హైర్ చేశానో మక్కా నుంచి ఎంక్వైరీ వచ్చింది. ఓకే, మాకు ఇంతమంది ఉన్నారు, మాకు ఇది ఉంది, మీ మిషన్ కానీ రెడీ అయితే మాకు ప్రోటోటైప్ చూడాలని వస్తా అని. రష్యన్ ఆర్మీకి సప్లై చేసే వాళ్ళు అడిగారు, ఆ మిషన్ మీద రెడీ అయిపోతే వీ వుడ్ లైక్ టు టేక్ ద ఎంటైర్ రష్యాకి మేము తీసుకుంటామని. సో ఐ డోంట్ నో, ఐ హోప్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. సో చాలామంది పొట్టగొట్టబోతున్నారు. నో, ఇట్స్ ఓన్లీ ఇప్పుడు ఇంతమంది జనాభాకి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలంటే క్లౌడ్ కిచెన్స్ ఆర్ ద ఫ్యూచర్. అండ్ ఇంతమంది జనాభాకి కుక్, దట్స్ ద థింగ్. మీకు ఇంత కుక్స్ ఎక్కడున్నారు మీరు చెప్పండి, క్వాలిటీ ఫుడ్ ఎక్కడుంది చెప్పండి. మీకు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు, ఆ రెస్టారెంట్లో కుక్ పైన ఆధారపడతారు మీరు. అతను ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకో మీ రెస్టారెంట్. సో అందుకే ద మెయిన్ థింగ్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ ద స్టాండర్డ్ క్వాలిటీ, అది మెయింటైన్ చేయడానికే. ఎందుకంటే విద్యానికేతన్లో నాకు ఇది ఎందుకు వచ్చిందంటే ఐడియా, విద్యానికేతన్లో ఫుడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. నా ఎంటైర్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేసేది ఒక ఎత్తు అయితే, ఆ ఒక్క కిచెన్ని మెయింటైన్ చేసేది ఒక ఎత్తు. నాకు అక్కడున్న హెచ్ఆర్ ప్రాబ్లమ్స్. సో మనిషిని నేను మూనుకు పంపించగలిగాం, కానీ మనం అందరం ఒక ఆటోమేటెడ్ కిచెన్ ఎందుకు చేయలేము అనుకున్నాం. ఓకే, నూడిల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఒక దగ్గర ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది గట్కేసర్లో, బాంబినో ఫ్యాక్టరీ. ఓకే, వడ్లు తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తారు, అంతే డంప్ చేస్తారు. ఒక 2 బిల్డింగ్స్ మధ్యన వెళ్ళిపోయి 16 వెరైటీలు ప్యాక్ అయ్యి వస్తుంది. మ్యాక్రోన్ నూడిల్స్ అని, ఆ నూడిల్స్ అని, ఈ పాస్తా అని, ఆ పాస్తా అని, అదని. అలాగ చేయగలిగినప్పుడు ఫుడ్ ఎందుకు కుక్ చేయలేము మనం? సో ఆ ఉద్దేశంతో పుట్టిన ఐడియా అనమాట. అన్నీ తిరిగాను, ఫ్రాన్స్ తిరిగాను, ఆమ్స్టర్డామ్ తిరిగాను, చైనా అంతా తిరిగాను ఆటోమేషన్ కోసం. దాని తర్వాత ఈ స్విస్ ఇంజనీర్ తగిలిన తర్వాత వాళ్ళ కంపెనీ స్విట్జర్లాండ్లో లూజాన్ అన్న సిటీకి వాటర్ సప్లై చేస్తుంది. ఆ సిటీకి అంతా సప్లై చేసే మిషన్కి ఒకే ఒకటి పనిచేస్తాడు. అమేజింగ్ టెక్నాలజీ అది. సో వీళ్ళని అంతా చేసి వి పుల్డ్ అప్. సో మళ్ళీ ఇంకా విష్ణు మంచి బిజినెస్ మ్యాన్ కాదంటారండి. బట్ దీస్ ఆర్ ఆల్ నాకు నెసెసిటీ వల్ల వచ్చిన ఇది. సో నాకు ఆ ప్యాషన్ కాబట్టి అది దాంట్లోకి వెళ్ళాను, కానీ అదర్వైజ్ ఐ కెనాట్ గెట్ ఇన్ టు ఎనీథింగ్. ఫైనల్గా విష్ణుని ఏమనుకోవాలి? కొంగుచాటు మొగుడు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? కొంగుచాటు మొగుడు అనుకునేదే సేఫ్. అందరూ అనుకున్నంత వరకు ఆవిడకి క్లారిటీ ఉంటే చాలు. కొంగుచాటు మొగుడే అనుకోండి చాలు. మనసులో ఏంటి అసలు యాక్చువల్గా? ఇది ఎందుకు చెప్తే మళ్ళీ ఇంటికి రానేరు నన్ను. ఓకే. అండ్ కొన్ని సినిమాలు నాకు తెలిసి విష్ణుని అనుకొని తర్వాత రీప్లేస్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా, 1-2 ఉన్నాయి నాకు తెలిసింది. బలే దొంగలు తరుణ్, అది ఏంటంటే దట్ వాజ్ అదే సేమ్ అబూర్ రవి రైటరు, విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్. కథ చెప్పిన నాకు కథ నచ్చలా, నాకు నచ్చలేదు. రీమేకే కదా, అమితాబ్ బచ్చన్ అండ్ అభిషేక్. లేదు అది కాదు. అది మీరు బంటి ఆర్ బబ్లీ అనుకుంటున్నారు. నో, అది దాన్ని రీమేక్గా చేసుకున్నారు. బట్ దాని ఇన్స్పిరేషన్గా నాన్నగారు చేయాలి అది ఇదని కథ అంతా వినిన తర్వాత నాకు నచ్చలా. ఓకే. విజయ్ భాస్కర్ గారికి కోపం వచ్చింది. అమ్మా నువ్వు జడ్జ్ చేయలేవు, ఇంకా నువ్వు కుర్రాడివి, నువ్వు లేదా అంకుల్ సారీ, తప్పు అయితే సారీ, బట్ నాకు నచ్చలేదు, ఇంకా సినిమా ప్రొడక్షన్కి వెళ్ళాల్సిందే, నేను నాకు నమ్మకం లేదు అంకుల్. అండ్ అబౌట్ యువర్ ఆర్ట్ గ్యాలరీ ఏంటిది స్పెషల్? నేను ఆర్ట్ కలెక్ట్ చేస్తాను. నేను నాకు మెయిన్గా న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఒక విఘ్నేశుడు బొమ్మ ఒక ఆర్ట్ గ్యాలరీలో చూశాను. ఇదేంటిది ఇక్కడ ఉంది, హిందూ దేవుడిది ఇక్కడ ఉందని చూస్తే ఆర్ట్ వాజ్ బై పర్సన్ కాల్డ్ రమేష్ గుర్జాల. ఓకే. రమేష్ గుర్జాల ఆర్ట్ ఇక్కడ న్యూయార్క్ ఆర్ట్ గ్యాలరీలో ఉంది, ఏంటి ఎవరెతను అని చూస్తే కాళహస్తిలో కలంకారీ ఆర్టిస్ట్ అతను. ఓకే. భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టు, నాకు తెలియలా, నేను తిరుపతిలో ఉన్నా, భలే ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఆయనతో సహా కలిసి 2015లో విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నాన్నగారు పుట్టినరోజు మాకు యాన్యువల్ డే విద్యానికేతన్ 19th March. సో 17, 18, 19 ఆనవాయితీగా ఇండియాలో ఉన్న టాప్ ఆర్టిస్టు, అప్కమింగ్ ఆర్టిస్టుని అందరినీ తీసుకొచ్చి సత్కరిస్తాం. ఆ 3 రోజులు వాళ్ళు అక్కడ పెయింటింగ్ చేస్తారు.
సో యంగ్స్టర్స్ లెజెండ్స్ వీళ్ళిద్దరూ కలిసి దే విల్ బీ ఇంటరాక్టింగ్ అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను నేను. అండ్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు, ఆ ఆర్ట్ అంతా అక్కడ లైబ్రరీలో డిస్ప్లే చేస్తున్నాం. ఓకే. విద్యానికేతన్లో ఉన్న లైబ్రరీ ఈజ్ ఏషియాస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లైబ్రరీ. ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లైబ్రరీ విద్యానికేతన్లో ఉండేది. సో దట్స్ అ లైబ్రరీ ఇండియా ఇస్ ప్రౌడ్ ఆఫ్. గుడ్. ఓకే, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నథింగ్ మోర్, నథింగ్. వన్ ఫైనల్ థింగ్. ఎస్. నన్ను ఇంతకుముందు ఎక్కడైనా చూసారా మీరు టీఎన్ఆర్గా కాకుండా? I do vaguely remember seeing you, but I'm not able to place it where. ఎందుకంటే ఇప్పుడు చూసిన వెంటనే I was like, wait, I've seen him somewhere, but I've been trying to place you. I'm not able to place you at all. చెప్పొచ్చో లేదో తెలియదు మరి. Please. We planned one project together actually. అవునా? ఎప్పుడు? రెడ్ ఐ ఫిలింని మనము జీ కోసము ఒక ఎస్ మంజు అక్కని అడిగాం. ఎస్ వి వాంటెడ్ టు మేక్ ఇట్ అ సిరీస్. ఎస్ ఐ యామ్ ద డైరెక్టర్ ఫర్ దట్. అరే యార్ వాట్ అ స్మాల్ వరల్డ్. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నారు. 1 month మనం ట్రావెల్ చేసాం యాక్చువల్లీ. 1 month మనం వెన్ వాజ్ ఇట్? 2003 సబ్జెక్ట్ డిస్కస్ చేసాము. 2003 4 ఆ టైం. 2007 ఐ థింక్. 6-7 సేమ్ బలే దొంగల టైం. 6-7 ఆ టైంలో అది గుర్తుంది. అయితే బలే దొంగలు ప్రాజెక్ట్ 2 అక్కడ మన లోటస్ పాండ్ ఆఫీస్. 24 frames. ఎస్, లోటస్ పాండ్ ఆఫీస్ 24 frames ఫ్యాక్టరీ ఉండేది. అయితే అక్కడ బలే దొంగలు ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు సైమల్టేనియస్గా మనది కూడా అక్కడ బ్యాంకాక్లో ప్లాన్ చేద్దామని రెడీ అయ్యి ప్లేన్ బ్యాక్. దట్ వాజ్ ద హోల్ ఐడియా. సో అది ఎందుకు డ్రాప్ అయిందో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. నో, ఐ వాజ్ నెవర్. అప్పుడు బాగా ఉండేదండి. ఏంటంటే నువ్వు యాక్టర్గా ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలా, నువ్వు ఇప్పుడు ప్రొడక్షన్ మొదలెట్టా అంటే నీకు భారం ఎక్కువ అవుద్ది. డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దాట్ అని చెప్పి ఇదైంది. దానివల్ల మెయిన్గా ఐ కుడెంట్ డూ ఇట్. నా కష్టమో నష్టమో దూకేద్దాం అని ధైర్యంతో వెళ్ళిపోతున్నాం ప్రొడక్షన్. మధు వాజ్ ద రైటర్ ఫర్ దట్. మధు అని అబ్బూర్ ఎవరో మీకు గుర్తుపట్టలేకపోవచ్చు. మధు అది నేను యాక్చువల్గా మంజు అక్కతో చేయాలని, మహేష్ వాళ్ళ అక్క సిస్టర్ మంజుల గారు, మంజు అక్కతో చేద్దామని నేను బాగా ఎక్సైట్. అప్పుడు అక్కను కూడా అడిగా, అక్క సినిమా దశరథ్ గారు నన్ను రిఫర్ చేశారు యాక్చువల్గా. అప్పుడు మనోజ్తో తీస్తున్నాడు సినిమా. ఆ టైంలో అనుకుంటా మనోజ్తో చేస్తున్నాడు. అప్పుడు మంజు అక్క ఇప్పుడు తిడుతుంది, నువ్వు ఎప్పుడు వస్తావురా సినిమా అంటే అదంటే ఏ లేదు పోరా పక్కే అంటే. Nice. Very wonderful talking to you. Pleasure meeting you. Thank you. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.